For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శిల్పారెడ్డి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఉచిత బియ్యం పథకం ఏపీలో పెద్ద ఎత్తున అవినీతికి బాటలు వేస్తుంది. రేషన్ కార్డుదారులకు కిలో రూపాయి వంతున బియ్యం ఇస్తున్నారు. అయితే ఈ బియ్యాన్ని లబ్ధిదారులు ఎవరూ తీసుకోవడం లేదు. అక్కడే మొత్తం గోల్మాల్ జరుగుతుంది. ఈ బియ్యాన్ని డీలర్లు ఎంచక్కా అమ్ముకుంటూ అవినీతిమయం చేస్తున్నారు. అందులో వాటాగా ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలకు కూడా ప్రతి నెల ఒక్కో డీలర్ నుంచి సొమ్ము అందుతుంది. ఇది ఒక పెద్ద కుంభకోణంగా ఉందని ప్రజలు అంటున్నారు. పేదరికం నిర్మూలన పేరుతో మోదీ ప్రభుత్వం దేశంలో 80 కోట్ల మందికి ఉచిత బియ్యం పథకం అందిస్తోంది. ఏపీలో చూస్తే ప్రభుత్వాలు మారిన అవినీతి మాత్రం మారకపోగా తారాస్థాయికి చేరుకుంటుంది. ఇక ఈ అవినీతి కథ ఎలా ఉంటుందంటే, ఒక నియోజకవర్గంలో ఒక రేషన్ దుకాణంలో జరుగుతున్న అవినీతి వల్ల సదరు డీలర్ కి నెలకు 50,000 రూపాయల వంతున సొమ్ము వస్తుంది. ఒక కుటుంబంలో 4 వ్యక్తులుంటే రేషన్ గా వారికి 20 కిలోల బియ్యం వస్తాయి. ఆ బియ్యం అయితే ఏ లబ్ధిదారుడు తీసుకోవడం లేదు. దానిని వారే తిరిగి సదరు రేషన్ దుకాణదారులకు ఇచ్చేస్తున్నారు. దానికి గాను ఆ రేషన్ డీలర్ కిలోకి 9 రూపాయల వంతున తిరిగి ఇస్తున్నాడు. అలా 20 కిలోలకు 180 రూపాయలు లబ్ధిదారులకు ఉచితంగా వస్తున్నట్టుగా లెక్క తేలుతుంది. అలా సేకరించిన బియ్యాన్ని కిలో 16 రూపాయల వంతున హోటళ్లకు రేషన్ డీలర్లు అమ్ముకుంటున్నారు. అంతేకాదు రైస్ మిల్లర్లకు కూడా అమ్ముకుంటున్నారు. ఒక రేషన్ దుకాణంలో సగటున 600 కార్డులు ఉంటాయి. ఆ కార్డులందరిలో కనీసంగా 400 మందైనా ఉచిత బియ్యం తీసుకోవడం లేదని అంటున్నారు. మరి ఈ బియ్యం అంతా కూడా అక్రమంగా బయటకు తరలిపోతుంది. అలా ఒక్కో రేషన్ డీలర్ కనీసంగా 50,000కు తగ్గకుండా నెలకు ఈ ఉచిత బియ్యం ద్వారానే గడిపిస్తున్నారని అంటున్నారు. అయితే ఇందులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు స్థానిక ఎమ్మెల్యేకు 20 నుంచి 25,000 చెల్లిస్తున్నట్లుగా కూడా ఆరోపణలున్నాయి. అలా వైసీపీ ఎమ్మెల్యేల టైంలో నెలకు అన్ని డిపోల నుంచి వచ్చే సొమ్ము అక్షరాల 20 లక్షల రూపాయలుగా ఉంది. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. అయినా సరే ఈ దందా ఆగకపోగా రేట్లు పెంచి మరీ అవినీతిని చేసుకోమని అంటున్నారని ప్రచారం సాగుతోంది. బయట అన్ని ధరలు పెరిగాయి కాబట్టి రేషన్ బియ్యం ధరలను కూడా బాగా పెంచేసి అమ్మండి, మాకు నెలకు ఒక్కో డీలర్ 40,000 రూపాయలు ఇవ్వండని టీడీపీ నేతల నుంచి ఒత్తిడి వస్తుందని అంటున్నారు. హోటళ్లకు ఇవ్వకుండా రైస్ మిల్లులకు ఇవ్వండి, దానివల్ల మరింత ఎక్కువగా ధర వస్తుందని, అలా తమకు కూడా వాటా పెంచమని కోరుతున్నారని తెలుస్తోంది. అంటే ఒక నియోజకవర్గంలో 100 డిపోలుంటే ఖచ్చితంగా 40 లక్షల దాకా ప్రతి ఎమ్మెల్యేకు నెలకు ఇలా రేషన్ ద్వారానే సొమ్ము వచ్చేలా ఈ ఏర్పాటు ఉందని అంటున్నారు. అది కాస్త ఏడాదికి కూడితే 5 కోట్లు, 5 ఏళ్లకు కూడితే 25 కోట్లు. అంటే కేవలం రేషన్ ద్వారానే 25 కోట్లు ఒక్కో ఎమ్మెల్యేకు వచ్చే ఆదాయంగా ప్రచారంలో ఉన్న మాటగా ఉంది. ఇలా ఉచిత బియ్యం పథకాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తూ అవినీతికి భారీగా తెర తీశారని ప్రజలు వాపోతున్నారు. మోదీ భాషలో చెప్పాలంటే రేషన్ బియ్యం కాస్త ఏటీఎంలా మారిందని అంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందంటే దాన్ని అరికట్టాల్సిందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే అని అంటున్నారు. ప్రతి రేషన్ డిపోల వద్ద మీడియా కెమెరాలను పెట్టి పంపిణీని మొత్తం రికార్డు చేయాలని, అప్పుడే పారదర్శకంగా ఉంటుందని అంటున్నారు. అలాగే ఎప్పటికప్పుడు రైస్ మిల్స్ వద్ద దాడులు చేయాలని సూచిస్తున్నారు. విచ్చలవిడిగా జరుగుతున్న ఈ అవినీతిని అరికట్టకపోతే మాత్రం ఉచిత బియ్యంతో ఏటీఎం మాదిరి అవినీతి సాగిపోతూనే ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం మన మ్యాక్స్ టీవీ తెలుగు ఛానల్.